కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్మశానం కబ్జా వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ భాగోతంపై మాజీ ఎంపీ వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పుట్టా రేణుక జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మిగనూరులోని సర్వే నెంబర్ 171 ఏబీలోని 2.87 ఎకరాల శ్మశాన స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని ఆరోపించారామె. కబ్జా వెనుక మాజీ ఎమ్మెల్యే చిన్నకేశ్వరరెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 రోజుల్లో కబ్జా భూమిని సంబంధిత కుల సంఘాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు పుట్టా రేణుక. చాలా రోజుల నుంచి మేము అందరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం కాలేదు. మీ దగ్గరికి వస్తున్నాం, మీరు న్యాయం చేస్తారు అని అడగడం వల్ల వాళ్ళకి సపోర్ట్గా సహకరిస్తూ ఏది చేసినా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. అది కేవలం మీడియా ద్వారా సాధ్యమవుతుందని మేము వేరే స్టెప్స్ తీసుకునే ముందర ఎవరైతే పని చేశారో ఆ 2 ఎకరాల 87 సెంట్లని 40కి కుదించి మిగతా దాన్ని ఎంక్రోచ్ చేసి దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయడం కూడా ఇల్లీగల్. సో ఇందులో ఆఫీసెస్ కి కూడా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము, ఎవరైతే ఆఫీసెస్ కానీ ఏ ఒత్తిడి వల్లైనా సరే మీరు చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకోండి. రైల్యాండ్ కిందనే ఉంది అది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా రికార్డ్స్లో మటుకు అది వాళ్ళ పేరు మీద ఇది కాకుండా ఇంకా డ్రై ల్యాండ్ కిందనే ఉంది.